హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ కాకినాడ అండ్ పిఠాపురంలో ఎలక్షన్స్ అయిపోయాయి కదా. మన రిజల్ట్స్ ముందర, కౌంటింగ్ ముందర అండ్ కౌంటింగ్ తర్వాత కూడా హింసాత్మక చర్యలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈసీకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సార్ మరి నిజంగా అక్కడ హింసాత్మక చర్యలు జరుగుతాయి అంటారా? అసలు ఏం జరిగే అవకాశం ఉంది సార్ అక్కడ? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం జరిగింది. అంటే ఇవి సెన్సిటివ్ ఏరియాస్ అయినా సార్ కాకినాడ అండ్ పిఠాపురం రెండు కూడా? ఇక్కడ ఏమవుతుందంటే చిన్న అనుమానం నాకు ఉందండి. పిఠాపురంలో ఓట్లు వేసే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయలేదు. ఇది నాకు తోచిన అభిప్రాయం. స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గెలవాలి అనుకొని దూకేసి వచ్చిన వాళ్ళందరూ బాగానే వేశారు. ఎవరైతే 5,000కి 10,000కి ఏదో చిన్న చిన్న బంగారపు జోకాలకి వాటికి ఆశపడ్డారో వాళ్ళు డబ్బులు తీసుకొని, మన ఆంధ్రాలో ఉన్నటువంటి సెంటిమెంట్ అంటే ఒక్కసారి డబ్బులు తీసుకొని ప్రమాణం చేసినట్టయితే మళ్ళీ వాళ్ళు మాట తప్పరన్నమాట. అదొకటి ఉంది. అయితే కోడై కూస్తుంది పిఠాపురం. పవన్ కళ్యాణ్ గెలిచేస్తాడు, తర్వాత ఏమో 1,80,90 ఇలా చెప్తున్నారు. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నమాట. మనం ఏమైనా చూసామా? మనం ఏమైనా మాంత్రికులమా 1,80,000 60,000 అని చెప్పడానికి? బట్ పవన్ కళ్యాణ్ తప్పకుండా గెలుస్తాడు. అతి కష్టం మీదైనా గెలుస్తాడు. గెలవకపోయినట్టయితే పవన్ కళ్యాణ్కి భవిష్యత్తు లేదు అని మనం చెప్పుకున్నాం. దానికి ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చి సింగపూర్, దుబాయ్, జర్మనీ, ఇట్లా అమెరికా లాంటి ప్రాంతాల నుంచి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి వేసారన్నమాట. అయితే ఎప్పుడైతే జనంలో ఇంత ఫాలోయింగ్ ఉందో అప్పుడు ఆటోమేటిక్గా ఆయనకు ఓటమి ఉండదు అనేది ఒక సైకలాజికల్ ఫీలింగ్ అన్నమాట. వీళ్ళేం చెప్తున్నారు, ఈ ముద్రగడ కానీ వంగ గీత కానీ ఏం చెప్తున్నారంటే చూడండి, రిజల్ట్ చూడండి అంటున్నారు అన్నమాట. ధైర్యంగా అంటున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా మేము తప్పకుండా గెలుస్తాం అంటున్నాడు. ఇవి అంటే ఒక రకంగా చెప్పాలంటే మైండ్ గేమ్. అంటే గెలిచే వాళ్ళకు కూడా ఒక అపనమ్మకం ఏర్పడేటువంటి విధంగా మాట్లాడే మాటలు అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఏంటంటే ఈ ముందుగా ప్రిపేర్ చేస్తున్నాడు కదా. ఏ అర్ధరాత్రో అపరాత్రో ఆ స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి ఆ స్ట్రాంగ్ రూమ్ తీసి మొత్తం రిగ్గింగ్ చేశారనుకోండి, మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా మేమే గెలుస్తాం అనే మాట అనడానికి వాళ్ళకి అవకాశంగా ఉంటుందని అనొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ 14 రోజులు ఎక్కడెక్కడైతే కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయో అక్కడ మాత్రం వీళ్ళు అలర్ట్గా లేకపోయినట్టయితే చాలా పెద్ద దెబ్బతింటారు. ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ అన్నీ ఒక ఎత్తు అయినట్టయితే ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ ఒక ఎత్తు. దీన్ని ఇప్పుడు కామన్ మ్యాన్ ఎవరు ఆఫ్ చేయలేడు. పోలీసు వాళ్ళే ఆఫ్ చేయాలి. పోలీసు వాళ్ళు బూత్కి ఎంతమంది సెక్యూరిటీని పెడుతున్నారు, ఒకరిద్దరిని పెట్టినట్టయితే కొట్టేస్తారు. వాళ్ళు ఒకరిద్దరు రారు కదా, గుంపుగా వస్తారు. ఒక 200 మంది దగ్గర 2 మనుషులు ఏమవుతారు కనుక ఇవన్నీ నీ షూట్ ఎట్ సైటు ఇట్లాంటివన్నీ ఆర్డర్స్ వాళ్ళకి ఇచ్చి ఉండాలి. ఇప్పుడు ఇది మాత్రం ఎలాగైనా కాంప్లికేటెడ్ అన్నమాట. జగన్ ఏంటంటే ఏం చేసినప్పుడు కూడా ఎవరికి తెలియనివ్వకుండా చేస్తారన్నమాట. అంటే తర్వాత ఆటోమేటిక్గా పనులు జరిగిపోతుంటాయి అన్నమాట. ఆయన ఎవరికైతే అప్పచెప్పాడో ఈవెన్ పోలీసు శాఖ దగ్గర నుంచి సిబిసిఐడి దగ్గర నుంచి మరి ఎందుకు అందరూ జగన్మోహన్ రెడ్డి తాలూకు చేతుల్లో ఉంటున్నారో అది వాళ్ళకే తెలియాలి. ఇది మంచి సమాధానం మంచిది కాదు. దే ఆర్ మెంట్ ఫర్ ఎవ్రీబడి. దే ఆర్ మెంట్ ఫర్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి పౌరులందరి తాలూకు రక్షణ చూడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి జీతాలు ఇవ్వటం లేదు, జగన్మోహన్ రెడ్డి పెట్టి పోషించటం లేదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ విషయం అమల్లో ఉండేలాగా హోంశాఖ అమిత్ షా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే దోపిడీ ఎంతసేపు అండి, దుమ్ములాట ఎంతసేపు అండి, నిమిషాల్లో మనిషి ప్రాణం పోవడానికి ఎన్నో గంటలు కావాలా, ఒక్క క్షణం గొంతు కోసేసినట్టే అయిపోయింది. అందువల్ల దానికి ఆ దొండగుల్ని, ఆ ముస్కరుల్ని ఏం చేయాలంటే ఏదైనా ప్రాణం తీసామంటే నీ ప్రాణాలు కూడా
అడ్డగోలుగా పోతారా, ఇందులో ఉపేక్షించేది లేదు అనేటువంటి భయం పెడితే బాగుంటుంది అన్నమాట. సరే, ఇక్కడ పిఠాపురంలో మాత్రం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయనే విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చిందంటే వాళ్ళు ఏదో ప్లాన్ వేసే ఉంటారు. కాంప్లికేటెడ్ ఎప్పుడంటారు, వాళ్ళు ఏదో ప్లాన్ వేసి ఉంటారు అన్నమాట. అంటే పిఠాపురంలో రిగ్గింగ్కి 100% అవకాశం ఉంది కనుక పిఠాపురాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత జనసేన నాయకులది, సిపిఆర్ఎఫ్ అంటే ఫోర్స్ది. లేకపోతే కష్టం. ఇక్కడ పిఠాపురం కావచ్చు, అక్కడ కుప్పం కావచ్చు, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి సెంటర్స్ కనుక మరి ఎంత బలగాన్ని పంపిస్తారో, ఎంత గట్టిగా కాపలా కాస్తారో, ఇవన్నీ కూడా వీటి మీద ఆధారపడి వాళ్ళ తాలూకు ఫలితాలు ఉంటాయి. సార్, ఆల్రెడీ మనం చూస్తున్నాం పల్నాడు లాంటి ప్రాంతాల్లో ఏపీలో ఎలక్షన్స్ తర్వాత ఎటువంటి దాడులు జరిగాయో చూస్తాం. అవును. అసలు ఈ దాడులు అంటే ఏ వర్గం వారు చేస్తున్నారు, ఎందుకు జరుగుతున్నాయి సార్? దీనిపై మీ ఒపీనియన్స్. అంటే ఈ దాడులు చేసే వర్గం వైసీఆర్ పార్టీ అనే తెలుస్తుంది కదా. అందుకే వైసీఆర్ పార్టీ వాళ్ళే బయటికి పారిపోయారు, కానీ తెలుగుదేశం వాళ్ళు ఎవరు పారిపోలేదు కదా. పైగా తెలుగుదేశం వారికి చాలా సివియర్ గాయాలు తగిలాయి. చావు బ్రతుకుల మధ్య ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. ఒకరికేమో చెవి తెగిపోయింది. అఖిలప్రియ అవనిగడ్డలో అక్కడ అఖిలప్రియ ఏంటంటే వాళ్ళ తాలూకు సెక్యూరిటీ వ్యక్తికి చాలా సివియర్గా చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడన్నమాట. చావు బ్రతుకుల మధ్య ఉన్న వాళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే. వాళ్ళ పార్టీ వాళ్ళని కొట్టుకోరు కదా. అవును. అందువల్ల కొట్టింది ఎవరయ్యా అంటే వాళ్ళు తెలిసిపోతుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అందరికీ నోటిఫికేషన్ ఇచ్చాడు. నోటిఫికేషన్ ఇచ్చి జాగ్రత్తగా స్ట్రాంగ్ రూములు కాపాడండి, ఇన్నాళ్ళు మన పార్టీని కాపాడుకుంటూ వచ్చారు కనుక మన స్ట్రాంగ్ రూములు కూడా కాపాడండి, ప్రమాదం పొంచి ఉందనే విధంగా ఆయన కూడా అందరికీ లెటర్స్ పంపించారన్నమాట. ఏది ఏమైనప్పుడు కూడా ఓట్లు వేయించుకోవడం పెద్ద కష్టం కాదు. ఆ వేయించుకున్న ఓట్లు బూతులో ఉండడం, స్ట్రాంగ్ రూములు భద్రంగా ఉండడమే ప్రధానమైంది. అది మనం ముందుగానే హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి ఎవరి పార్టీ ఓట్లు వాళ్ళు కాపాడుకోవాలి. ఇది వైసీపీ అని కాదు, అటు తెలుగుదేశం అని కాదు, ఎవరైనా వాళ్ళ పార్టీలో పడినటువంటి ఓట్లు వాళ్ళు కాపాడాలి. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే మారణకాండ జరిగిందో, పల్నాడు, అక్కడ చంద్రగిరి, గత ఎవరు అఖిలప్రియ ఉన్న ప్రాంతం, వీళ్ళందరూ దగ్గర కూడా మారణకాండ జరిగింది అన్నమాట. వాళ్ళు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.